తెలంగాణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది టీఆర్ఎస్ పార్టీ. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో రౌడీ సమితిగా మారింది. ఇంకో దిక్కేమో తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘంగా మారింది టీఆర్ఎస్ అంటే. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ అంతర్గత మిత్రత్వము అది బయటకు మాత్రము, అంటే గత 6 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క బిల్లుకి అలా మోసేది నీళ్ళు తాగిన వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి తిట్టుకుంటున్నట్టు నటిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందట. మనం గమనించాలి ఒక్కసారి. వాస్తవానికి కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కి 4 గోడల మధ్యలో ఎవరికి తెలవదేమో అనుకున్నాడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు లోకం చూడట్లేదు అన్నట్టు 4 గోడల మధ్యలో అమిత్ షా గారి కాళ్ళు, కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుంటే ఇక్కడ ఆయన మీద ఈడీ సిబిఐ రేడ్లు ఉండవేమో అనుకుంటున్నారేమో. లక్షల కోట్ల కుంభకోణాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి. అవి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎవడైతే పందికొక్కులు లెక్క తిని ఇంట్లో వండుతుర్రో గుంజి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ప్రజాహితం చేస్తాం, ప్రజలకు పంచి పెడతాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ లిక్కర్ మాఫియా మీద మరి కవిత గారి పేరు రాగానే ఏదో పెద్ద అలజడి జరిగిపోయినట్టు రాష్ట్రంలో ఉన్న అందరూ మంత్రులు కేబినెట్ సమావేశాలు ఎక్కడ జరగాలో నిన్న పోయి కవిత గారి ఇంట్లో కేబినెట్ సమావేశాలు జరిగినట్టు అయిపోయింది పరిస్థితి. పూర్తి స్థాయిగా అందరూ పోయి ఏదో కవిత గారికి ఏదో పెద్దగా ఆపద వచ్చింది, మీకు మేము తోడుంటాము అనే విధంగా మంత్రులు పోవడము సిగ్గుకరం. సిగ్గుకరం ఎందుకు అంటున్నానంటే రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతుంటే ధాన్యము మా కోదన్న ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క జిల్లా తిరిగినాం. అరే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి ధాన్యం కొనుక్కోండిరా అంటే ధాన్యము తడిసి మోపడై చచ్చిపోయిన రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే కూడా బయటికి రాని ఈ దద్దమ్మ మంత్రులు కవిత గారి పేరు లిక్కర్ స్కామ్ వెళ్ళగానే గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తరుముకున్నట్టు అందరూ ఉరికెప్పేయాలి ఇంట్లో కూర్చునే. అంత భయం ఏమొచ్చింది, అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నా. కవిత గారిది ఏమన్నా ఫస్ట్ స్కామా? మా తెలంగాణ ఆడపడుచులకు నాసి రకం చీరలు గుజరాత్ నుంచి తెచ్చి ఆ అమ్మిన స్కామ్లో ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయో అవి తెలియదా ప్రజలకు? అవి బయట పెట్టమనుకుంటురా? నాసి రకం చీరలు తీసుకొచ్చి అదే గుజరాత్ సూరత్ నుంచి తెచ్చిర్రు. ఎక్కడ మళ్ళా అది మోదీ గారి రాష్ట్రం. అక్కడ కూడా మన ఒప్పందం ఉంది. వీళ్ళకి బతుకమ్మ చీరలలో స్కామే, కాళేశ్వరంలో స్కామే, లిక్కర్ మాఫియాలో స్కామే. బీఆర్ఎస్ అంట, ఇక బీఆర్ఎస్ పార్టీ బ్రాండీ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ అంటే. ఇక ఆ పార్టీని తీసుకొని అన్ని రాష్ట్రాలలో వీళ్ళ లిక్కర్ పాలసీని వేరే రాష్ట్రాలలో తీసుకురావడానికి ఇక ముఖ్యమంత్రి గారు ఇక పెద్ద ఎత్తున వాళ్ళ కూతుర్ని ముందర పెట్టి ఒబరాయ్ హోటళ్లలో మీటింగ్లు జరుపుతున్నారు. ప్రైవేట్ జట్లలో తిరుగుతున్నారు. ప్రైవేట్ జట్లలో ఎవరు ప్రైవేట్ జట్టు, ఎవరు బుక్ చేసిండు ఏంది అనేది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. మరి ఈ భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పుడే కోదన్న చెప్పిండు 79,000 ఎకరాలు సేకరణ జరగాల్సినది ఉంటే 59,000 ఎకరాలు సేకరిస్తే సేకరించిన భూములకు కూడా ఇంతవరకు పరిహారం అనేది ఇవ్వలేదు. పరిహారం ఇవ్వట్లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ భూములు కోల్పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మా భూములకు ధరలు పెరుగుతాయి, మేము వ్యాపారం చేసుకోగలుగుతాము, మంచి వ్యవసాయం చేసుకోగలుగుతాం అన్న వాళ్ళు ఈరోజు ఉరితాడుకు ఏలాడుతున్నారంటే దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ, పైనుంచి సపోర్ట్ చేసే ఈ బీజేపీ పార్టీ. అటు బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణను నాశనం చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఏ విధంగా అయితే శ్రీలంకలో ఏ విధంగా అయితే అధ్యక్షుని తరిమి కొట్టినరో అదేవిధంగా కేసీఆర్కు ప్రగతి భవన్లో జరిగే పరిస్థితి తొందరలో జరగబోతుందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం సూచిస్తుంది. కాళేశ్వరంకు చేసిన అప్పులను ఎట్లా కడతారా నాయన మీరు అని అంటే ఒకరు మొహాలు ఒకరు చూసుకునే పరిస్థితి అయిపోయింది. ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు చేసిన అప్పులకు అని బ్యాంకులు ఆ సంస్థలు అడుగుతున్నాయి. మీరు ఎట్లా రీపే ఎట్లా చేస్తారు ఈ పైసలని? వీళ్ళ దగ్గర మాటలు లేవు. ఏమన్నా వీళ్ళు రీపే చేయాలనంటే కుంభకోణాలే శరణ్యం వీళ్ళకి, ఇంకా ఏం లేదు. లిక్కర్ పాలసీలు 2% నుంచి 12% పెంచినాం, మీరు కూడా పెంచండి అని, ఆ పెంచిన దాంట్లో మాకు ఇంత కమిషన్లు ఇవ్వండి అని,
ఈరోజు ఈ పరిస్థితి జరుగుతుంది. నిజంగా కవిత గారు ఆమె ఉన్నదో లేదో ఈరోజు ఆమె మీద ఆరోపణలు వచ్చినాయి. కోదండన్న చెప్పిన విధంగా నిజంగా ఆరోపణలను మీరు బహిర్గతంగా వచ్చి మీ రాజీనామా చేసి రండి ప్రజాక్షేత్రంలో. మీరే రాయండి లేఖ, సిబిఐకి ఈడీఐకి మీరే లేఖ రాయండి, నా మీద దర్యాప్తు చేయండి అని ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు ఈ లేఖలు రాపిచ్చారు. ఒకసారి అసెంబ్లీలో కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తన మీద ఒక ఆరోపణ వస్తే తనే లేఖ రాసిండు, సిబిఐకి ఈడీకి లేఖ రాసిండు, నా మీద మీరు ఎంక్వైరీ చేయండి అని. దమ్ము ధైర్యం ఉంటే మీరు చేయండి, మీరు చేసి నిరూపించుకోండి. నిజంగా దీంట్లో ఎటువంటిది కూడా మీ హస్తం లేదు అని చెప్పి నిరూపించుకోండి. అంతేగాని ఈరోజు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటంట పోలీసులు అడ్డుకొని అక్కడ డ్రామా చేసి, అంటే వస్తే టీఆర్ఎస్ పార్టీ న్యూస్ రావాలి, లేకపోతే బీజేపీ న్యూస్ రావాలి. అంత డ్రామా. నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి, మేము కర్రలు పట్టుకుంటాము, తలల వల్ల కొట్టుకున్నట్టు చేసుకుందాము, మనం ఇద్దరము న్యూస్తో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇవన్నీ ప్రజల మధ్యన తీసుకుపోతుంది, పూర్తి స్థాయిగా వీళ్ళందరినీ కూడా దోషులుగా నిల్చోబెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.